రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు కాకినాడలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన ఆదేశాల మేరకు కార్యాలయ ఇన్ఛార్జ్ మేఘా లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మేఘా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారాలని ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపును పునరుద్ఘాటించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రతి కార్యకర్త బాధ్యతని పేర్కొన్నారు. సాన సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలు వివరించి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేద మహిళలకు 50 చీరలు పంపిణీ చేశారు. రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ చప్పుడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి దూరదృష్టితో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని పేర్కొని శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, వివేదాస్, ఏటుకూరి నాగమణి, మిస్సాల సునీత, లీలా ప్రశాంతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి విజన్తో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని తెలిపారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వంటి కీలక కార్యక్రమాలు పురోగమిస్తున్నాయని, పెట్టుబడులను ఆకర్షిస్తూ యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతున్నారని పేర్కొని ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అరగల శ్రీనివాసరావు, బున్ని, గింజాల శ్రీనివాసరావు, ఆనంద్, న్యూటన్, జునూరు బాబ్జీ, పాస్టర్ అబ్రహాం, న్యాయవాది నరేంద్ర, అప్పికొండ బివి నరసింహస్వామి, సంగాడి వీరబాబు, బీజేపీ నాయకులు సత్యనారాయణ రాజు, డిఆర్ యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్ కుమార్, తిరియాల కొండబాబు, కోటిపల్లి సతీష్, అంకంరెడ్డి రామునాయుడు, ఉదయ్, భారీ సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఎంతో ఆనందంగా పవన్ కళ్యాణ్, లోకేశ్వరు, దేశ నాయకులందరూ కూడా ఆనందంలో ప్రపట్లు కొట్టారు. ఒక సైకో లక్షణాలు విచ్ఛేదం చేశారు. అదే అగ్రికాలజీ ధ్యాన్ని ఆకాంక్షించారు. వీరందరికీ కూడా నవ నిర్మాణ ఆంధ్రప్రదేశ్ సాగుతోంది. ఇది వాస్తవం, ఇది నిరసనం. అందువల్లే ఈవేళ పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఆరోగ్యం బాగలేకపోతే చంద్రబాబు పచ్చని కార్యకర్తకి అందరికీ కూడా ఒక సెలవిచ్చాడు. నేను ఆయుర ఆరోగ్యాలతో పాటు నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆయుర ఆరోగ్యంగా ఉండాలి. ఈవేళ గుళ్ళందరినీ కూడా ప్రార్థన చేయమని ఈవేళ తెలుగుదేశం పార్టీ సైనికులందరికీ కూడా ఆయన పిలుపునిచ్చారు. ఆ పిలుపు ఆదర్శంగా తీసుకుని ఈవేళ ఈ రాష్ట్రం అంతా కూడా పవన్ కళ్యాణ్ ఆకాంక్షతో పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈవేళ తెలుగుదేశం పార్టీ కూడా ప్రత్యేకమైన ప్రార్థన చేసింది. ఇక్కడ సానా సతీష్ బాబు గారు ఈవేళ ఉదయాన్నే ఒక మెసేజ్ కూడా మా అందరికీ చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆలోచన, ఆచరణ, ఆశయం ఇవి రెండు కూడా మనం తప్పకుండా పాటిద్దామని చెప్పి బాబు గారి యొక్క విలువలకి మనం ముందుకు వెళ్ళాలని చెప్పి ఈవేళ ప్రసంగం ఇచ్చారు. వారందరికీ కూడా ఈ ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ కూడా ఆఫీస్ ఇన్ఛార్జిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తరగతి మనకి మన తెలుగుదేశం పార్టీ బలుగు బలహీన వర్గాలు ఈరోజు రాజకీయాల్లో నిలబడి ఉన్నాయన్నా, మహిళలు సమపాలనలో రాజకీయాల్లో వెళ్తున్నా ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ చలవే. ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ వెంటే ఉంటారు. బడుగు బలహీన వర్గాల వారందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెనక నడుస్తుంటే మనందరూ కూడా వారికి అనుగుణంగా ఉంటూ వారి అభివృద్ధికి, అలాగే మన అభివృద్ధికి ఆయన మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అలాగే సైంటిఫిక్ గా టెక్నాలజీ ఏదైనా ఉందంటే టెక్నాలజీ వెనక నడుస్తుంటే దానికి చంద్రబాబు నాయుడు గారు ముందు నడుస్తూ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లడంలో ప్రపంచంలోనే ఒక మంచి దార్శనికుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. 1995లో నా వయసు 20 సంవత్సరాల్లో ఆయన సీఎం అయ్యారు, సెప్టెంబర్ 1. ఆ రోజు నుంచి ఆయన విధంగా నేను చూస్తూనే ఉన్నాను. అందరూ సీఎంలోని ఎంతో కష్టపడి ఇప్పుడు కూడా ఇంత వయసులో కూడా అందరికన్నా ఫాస్ట్గా ఏ పని అయినా సరే వాకింగ్ పరంగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఆయన ముందుంటారు. ఆయన స్ఫూర్తితోనే మన సానా సతీష్ బాబు గారు ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన సతీష్ బాబు గారు స్ఫూర్తితోనే నేను సానా ఫౌండేషన్ ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నానంటే సానా బాబు గారికి నా ఉదయపూర్వక నమస్కారాలండి. ఆయన ఉన్నారు కాబట్టి నేను చేస్తున్నాను. ఈ రోజున జగన్నాథపురంలో ఒక 5 రోజుల క్రితం షిరిడి సాయిబాబా, వినాయకుడు, దత్తాత్రేయ స్వామివారి, నీలమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగిందండి. అక్కడ కూడా జగన్నాథపురంలో మళ్ళీ మున్సిపల్గా ఆచంటవారి వీధిలో శ్రీరాముల వారి గుడి కూడా కట్టించాడు. ఈ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమం చేసాడు. P4లో వేలంగి గ్రామంలో ఒక హౌస్ కట్టించాము P4లోని. ఇక్కడ మళ్ళీ 35వ వార్డులో సూర్యారాపేటలో ఒక దివ్యాంగుడికి ఒక హౌస్ కట్టించామండి. ఇవన్నీ ఫౌండేషన్ ద్వారా చాలా కార్యం చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ పాత గైగలపాడు సాయిబాబా మందిరం దగ్గర కళ్యాణ మండపం కట్టిస్తున్నామండి. అది మన సానా ఫౌండేషన్ ద్వారా. అక్కడ ఎంతో మంది కళ్యాణానికి వాటికి అక్కడ చాలా ఖర్చు అవుతుంది. మన ఫౌండేషన్ ద్వారా చేయించి అక్కడ పాత గైగలపాడు సాయిబాబా దగ్గర త్వరలో అది
అది ఫౌండేషన్కి ద్వారా చేస్తామండి. ఇంత మంచి అవకాశం ఇస్తున్న మా చంద్రబాబు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలండి. గౌరవనీయులు నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ జీవితం అంతకాలం ఎంతో చేస్తున్నారు. ఆయనకి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక హైటెక్ సిటీ ప్రపంచ స్థాయిలో ఆయన హైటెక్ సిటీని స్థాపించారు. మనం రాష్ట్రం విడిపోయాక హైదరాబాదే కాదు, మన దేశంలో కూడా మనం ఇప్పుడు లేటెస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎక్కడైనా ఉందంటే మనకి అమరావతి. ఈ అమరావతిని ఫ్యూచరు 10 సంవత్సరాలు పట్టవచ్చు, 20 సంవత్సరాలు పట్టవచ్చు. అటు ఢిల్లీ, ఇటు సౌత్ ఇండియానికి రెండో దేశ రాజధాని ఉండాలి అంటే అది ఖచ్చితంగా అమరావతి అవుతుంది. ఏం చేద్దంటే ఆయన ప్రపంచ స్థాయి టెక్నాలజీ అంతా వాడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేలా చూస్తూ ఇక్కడ మనకి అమరావతి ఆరంభిస్తుంది. ఆయన 8 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా, అలాగా ప్రజలకు అనేక సేవలు అందించడం జరిగింది. ఆయన జీవితకాలంలో పేదవాడు ఏ రకంగా వారిని పైకి తీసుకురావాలి, ఏ రకమైన సంక్షేమ పథకాలు అందించాలి అని దృష్టిలో పెట్టుకుని, ఆయన పేదలను దృష్టిలో పెట్టుకుని రకరకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, చాలా సంక్షేమ పథకాలు ఇవాళ అమలు జరుగుతున్నాయంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన దగ్గరుండి ఆయన అమలు చేస్తున్న కార్యక్రమాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఇంకా యువకుడిగా 76 సంవత్సరాలు వచ్చినా సరే 100 సంవత్సరాలు కూడా 30 సంవత్సరాల కుర్రోడితో పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన ఒక నిబద్ధత, ఆయన పట్టుదల, ఆయన ఒక విజనరీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి 100 సంవత్సరాలు ఈ తెలుగు ప్రజల కోసం ఆయన ఉండాలా, ఉండి పనిచేసి సంక్షేమంలో ఉన్న రాష్ట్రాన్ని మంచి రాష్ట్రంగా నడిపించాలంటే అమరావతి, అదేవిధంగా పోలవరం, అనేక దేశాలు విదేశాల నుంచి కంపెనీలు కూడా తీసుకొచ్చి విద్యార్థులకి ఉపాధి కల్పించడంలో చంద్రబాబు నాయుడు ముందున్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మనకి డ్వాక్రా గ్రూపులు పెట్టి ఆ రోజు 95లోనే సీఎం అయినప్పుడు డ్వాక్రా గ్రూపులు పెట్టి డ్వాక్రా గ్రూపులు మహిళలందరినీ కూడా వంటింటికే పరిమితం కాకుండా మరి ఆ రోజు డ్వాక్రా గ్రూపులు పెట్టి రూపాయి పొదుపు చేసి అందరినీ కూడా మంచి వ్యాపారస్తులు చేసినటువంటి ఘనత ఎవరైనా ఉన్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బాబు గారు మరి 2 రాష్ట్రాల్లోని కూడా మంచి అభివృద్ధి చేసి హైటెక్ సిటీని కూడా అక్కడ హైదరాబాద్ లో నిర్మించి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఈ రాష్ట్రంలో కూడా అమరావతిని తీసుకొచ్చి మరి కొన్ని జిల్లాల్లో పరిశ్రమలు కూడా తీసుకొచ్చిన ఘనత ఏదన్నా ఉన్నదంటే మన చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అత్యంత వైభవంగా మన ఎంపీ సానా సతీష్ బాబు గారి ఆఫీసులో జరగడం, అందులో పాల్గొనడం మనం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మన టీడీపీ జాతీయ అధ్యక్షులు